రక్షణ ప్రమాణం గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను పాటించదనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు గాని నా తోటి కార్మికులకు గాని ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నా ఈ జీవితం నా భార్య బిడ్డలకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని గ్రహించున్నాను. భగవంతుడు సర్వదా మనందరినీ రక్షించుగాక. జై సింగరేణి, జై జై సింగరేణి. ప్రపంచాన్ని వెలుగునిచ్చేది ఆ సూర్యుడైతే మన దేశానికి వెలుగునిచ్చేది సింగరేణి. ఆ వెలుగుల గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ ఉపకరణంలో ఎరెక్షన్, షిఫ్టింగ్, రిపేరింగ్, మెయింటెనెన్స్ చేయనప్పుడు పాటించవలసిన పద్ధతులు. లేదన్నా ఇవ్వాలి, వర్క్ పర్మిట్ అయితే పనే చేయాలి. నేను ఓకే ఓకే అన్న, జాగ్రత్త. మరి ఎలక్ట్రీషియన్కి ఇది చాలా ఇంపార్టెంట్, వర్క్ పర్మిట్ అనేది. ఛార్జ్ ఇచ్చుట, తీసుకొనుట. ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ను షిఫ్టింగ్, రిపేరింగ్, మెయింటెనెన్స్ చేసినప్పుడు దాని యొక్క రిపోర్ట్, సర్క్యూట్ వివరాలను సంబంధిత అధికారులకు లేదా ఎలక్ట్రీషియన్కు తెలియజేసి రిపోర్ట్ రాయవలను. తన యొక్క రిలీవర్కు ఛార్జ్ ఇచ్చినప్పుడు రక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయాలి. ఎరెక్షన్, షిఫ్టింగ్, రిపేరింగ్, మెయింటెనెన్స్ ను చేయనప్పుడు పాటించవలసిన పద్ధతులు. సంబంధిత పని గురించి సరి అయిన ఛార్జ్ తన రిలీవర్ వద్ద నుంచి తీసుకొనవలను. ఈ పని గురించి పై అధికారులతో చర్చించి వారి యొక్క సూచనలు పాటించవలను. సంబంధిత ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యొక్క కరెంటును సోర్స్ వద్ద ఆఫ్ చేసి దాని ఐసోలేటర్ను కూడా ఆఫ్ చేసి లాక్ చేయవలను. ఆఫ్ చేసిన స్విచ్ పై మ్యాన్ ఇన్ వర్క్ అండ్ బోర్డ్ని తగిలించవలను. రిపేర్, మెయింటెనెన్స్ చేయనప్పుడు స్విచ్ యొక్క ఐసోలేటర్ను మరియు సర్క్యూట్ బ్రేకర్ను కూడా ఆఫ్ చేయాలి. పని మొదలుపెట్టక ముందు కరెంటు లేనిది లైన్ టెస్టర్తో నిర్ధారించుకోవాలి. సంబంధిత సర్క్యూట్ను డిశ్చార్జ్ కోడ్ ఎలక్ట్రో రాడ్తో గ్రౌండ్ చేసిన పనిని మొదలు పెట్టవలను. సోర్స్ యొక్క సర్క్యూట్ బ్రేకర్, ఐసోలేటర్, లాక్ మరియు మ్యాన్ ఎట్ వర్క్ బోర్డు తీసివేసి ఆన్ చేయవలను. చేసిన పని వివరాలను రిపోర్ట్ బుక్లో రాయవలను. పవర్ ఎవరు పడితే వాళ్ళు ఆన్ చేయాలి. కాంపిటీషన్ పర్సనే ఆన్ చేయాలా? నేనే ట్రిప్ చేసిన, చెక్ చేసిన తర్వాత ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేసిన తర్వాత పర్యవేక్షణ. ఎరెక్షన్, షిఫ్టింగ్, రిపేర్ చేయుటకు ముందు ఇంజనీర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ యొక్క అనుమతి పొందవలెను. పవర్ ఆఫ్, ఆన్ గాని స్విచ్ ఆఫ్ ట్రిప్ అయిన సంబంధిత కాంపిటేటివ్ పర్సన్ మాత్రమే స్విచ్ ఆన్ చేయవలను. ఇక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది, ఇక్కడ ఉండదు. షిఫ్టింగ్, రిపేరింగ్, మెయింటెనెన్స్ చేయనప్పుడు అనవసరమైన వ్యక్తులను దగ్గర ఉంచరాదు. ఎలక్ట్రీషియన్ సంబంధిత అధికారుల సూచన ప్రకారం పనిచేయవలెను. డబల్ ఎర్తింగ్ రవి, ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగినప్పుడు ఇయ్యాలు పడిపోవడానికి కంపల్సరీ డబల్ ఎర్తింగ్ ఉండాలా బాడీకి. చూడు, ఇన్కమింగ్ ఉంది, అవుట్ గోయింగ్ ఉంది, చూసినావా? కంపల్సరీ ఉండాలా. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బ్యాడ్జీలను అన్నిటికీ తప్పనిసరిగా ఎర్త్ చేయవలను. ఎర్త్ లీకేజ్ రిలే, ఓవర్లోడ్ రిలేలను ట్యాంపరింగ్ చేయకూడదు, వాటి జోలికి పోకూడదు. మల్టీమీటర్
జీరో ఉందన్న. పవర్ లేదు రాదు. ఇప్పుడు మనం స్విచ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. మల్టీమీటర్ బంద్ చేసి దీనికి సంబంధించిన సర్క్యూట్ అంతా ఇక్కడ ఉంటుంది రాదు. ఓకే. ఇది చూసుకుంటూ ఇది చెక్ చేసుకోవాలా మనం. ఓవర్లోడ్ సరిగ్గా ఉందా లేదా, ఇదిగో సరిగ్గా ఉంది, ఇందులో ఆయిల్ ఉందా లేదా, ఓపెన్ చేసి ఆయిల్ ఉందా లేదా, ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అందులో పోయాలి. ఈ ఆయిల్ పోసి ఎక్కిచ్చేసి ఓకే. నేను ఆన్ చేస్తున్నా. ఓకే. చూడు కొద్దిగా దూరం జరుగు. బోర్డు ఏదైనా తగిలితే మనం పని చేయాలి. బోర్డులో ఏదైనా చెక్ చేసుకొని మనం పని చేయాలి. ఓకే. వేరే ఎవరైనా పెట్టారేమో చూసుకో. ఓకే. స్విచ్ మనమే ఆఫ్ చేసినాం కాబట్టి మనమే ఆన్ చేయాలి. ఓకే. వేరే ఎవరికి అప్పయ్యకూడదు. ఒకవేళ పని కాకపోతే సూపర్వైజర్ ఛార్జ్ ఇచ్చి పోదాం. ఓకే. సరేనా? స్విచ్ పెట్టినాం కదా, అది రిపేర్ మెయింటెనెన్స్ చేయాలట. మనం ఆ సైడ్లో రూఫ్లో సరిగ్గా చూసుకొని చేసుకుందాం మనకి. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం ఈ లైట్ చేద్దాం. షిఫ్టింగ్, రిపేరింగ్, మెయింటెనెన్స్ చేయుటకు ముందు సైడ్ రూఫ్ చెక్ చేసుకొనవలెను. గనిలో లైటింగ్ రిపేర్ చేయనప్పుడు సంబంధిత స్విచ్ ను ఆఫ్ చేసుకొనవలెను. చట్ట ప్రకారం రెగ్యులేషన్ లో నిర్దేశించిన విధముగా పై అధికారుల ఆజ్ఞల సూచనలు అనుసరించి తమ విధులను నిర్వహించవలెను. మేస్త్రి, ఈ స్విచ్ ఇంకా రిపోర్ట్ కాలేదు. నేను చార్జ్ ఇస్తా, సూపర్వైజర్ కూడా చెప్తా. ఇది చెక్ చేసుకొని ఆన్ చేసుకొని చూసుకోండి. ఇంకా రిపోర్ట్ అయితే కాలేదు. సూపర్వైజర్ చార్జ్ ఇచ్చేద్దా. జై సింగరేణి, జై జై సింగరేణి. ఎలక్ట్రీషియన్ సాధారణ విధులు, సాధారణ నియమాలు. తమకు నిర్దేశించబడిన పనిని గురించి సరైన ఛార్జ్ తీసుకొనవలెను. రొటీన్ టెస్టింగ్, చెకింగ్ చేయనప్పుడు విధిగా ప్రతి ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ పరికరములు, మెయిన్ స్విచ్లు మొదలగున్నవి టెస్ట్ చేయవలను. మోటార్ కి సంబంధించిన నియమాలు. ఏదైనా మోటార్ చాలు చేయనప్పుడు మొదటి షాఫ్ట్ ఫ్రీగా ఉన్నది లేనిది బాక్స్ తో తిప్పి చూడవలను. మోటార్ ఉన్న స్థలం మీద నుంచి ఎటువంటి నీరు గాని డస్ట్ గాని ఉన్న ఎడల డస్ట్ ని క్లీన్ చేసి చాలు చేయవలను. మోటార్ వైండింగ్ కి డైరెక్ట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వరాదు. ప్లగ్ అండ్ సాకెట్ ద్వారా లేక టెర్మినల్ బాక్స్ లేదా FLA గ్రౌండ్ ద్వారానే ఇవ్వవలెను. కరెక్ట్ సైజ్ ఆఫ్ కేబుల్ ద్వారానే కనెక్షన్ ఇవ్వవలెను. సీలింగ్ బాక్స్ ద్వారా కానీ టెర్మినల్ బాక్స్ ద్వారా కానీ కనెక్షన్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఉండవలెను. సి ఎర్తింగ్ కు సంబంధించిన నియమాలు. మోటార్ గాని, కంట్రోలింగ్ స్విచ్ గాని మరియు ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సరైన పద్ధతిలో డబల్ ఎర్తింగ్ ఇవ్వవలెను. ఎట్టి పరిస్థితులలో ఎర్తింగ్ సంబంధించిన కనెక్షన్లు లేకుండా స్టార్ట్ చేయరాదు. 35 స్క్వేర్ ఎంఎం కేబుల్ ఇది ఆర్మోడ్ కంటిన్యూ ఉందని చూసుకోవాలి. బ్రష్ రాకుండా బ్రష్ వస్తే గీకాలి. ఈ మెగ్గారు 500 వోల్ట్స్ మెగ్గారు. ఐఆర్ వాల్యూ చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఐఆర్ వాల్యూ అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉంటే నేను వాడకూడదు. కేబుల్ని ఎక్కువ ఉంటే వాడాలి. ఇది ఫేసు, ఇది జోన్ కంటిన్యూ చూసుకోవాలి. ఒకసారి తిప్పు. ఇండికేషన్ అది ఫేస్ టు ఫేస్ ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి మొత్తం 50 మీద. ఓకేనా? ఓకే. మెయింటెనెన్స్ కు సంబంధించిన నియమాలు. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం చేయవలను. చెకింగ్ చేయనప్పుడు దానికి సంబంధించిన సోర్స్ దగ్గర పవర్ తీసివేసిన తర్వాతనే చూడవలను. డ్రిల్ మిషన్ కేబుల్ కు జాయింట్ లేకుండా చూడవలను. జాయింట్ బాక్సులలో కాంపౌండ్ నింపవలను. CAR కు సంబంధించిన నియమాలు. పైన చూపించిన నియమాలతో పాటు SOP కి సంబంధించిన నియమాలను ఎప్పటికీ ఉల్లంఘించరాదు. ప్రత్యేకంగా SOP గ్యాస్ ఎర్తింగ్ గాని ఇతర సేఫ్టీ సంబంధించిన సూత్రాలు తప్పకుండా IER లో నిర్దేశించినట్టుగా పాటించాలి. మూవింగ్ ఎక్విప్మెంట్ కు సంబంధించిన నియమాలు. మూవింగ్ ఎక్విప్మెంట్ కు సంబంధించిన కేబుల్ గాని దాని యొక్క లైటింగ్ కు సంబంధించిన పరికరములు గాని బెల్ లేక హానర్ సంబంధించిన పరికరములు గాని ఎప్పటికీ కండిషన్ లో ఉండే విధంగా మెయింటెనెన్స్ చేయవలను. ఎర్తింగ్ సిస్టమ్ సరిగా పనిచేయుచున్నది లేనిది ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలను. మిషన్ యొక్క ఆడియో పనిచేయనట్లు చూడవలను. చట్ట ప్రకారం రెగ్యులేషన్లో నిర్దేశించిన విధంగా పై అధికారుల ఆజ్ఞలను సూచనలను అనుసరించి తమ విధులు నిర్వహించవలను. జై సింగరేణి.
ప్రతి కార్మికుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. ఎలక్ట్రీషియన్ హెల్పర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డ్యూటీ సమయంలో బూట్లు, టోపీ, ఇతర రక్షణ పరికరములు తప్పనిసరిగా ధరించవలను. పని కొరకు వాడు పరికరములన్నీ మంచి స్థితిలో ఉండునట్లుగా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు తన ఎలక్ట్రీషియన్ తనకు పని విషయంలో చెప్పిన జాగ్రత్తలు నిర్లక్ష్యం చేయరాదు. పని కొరకు వాడు పరికరములన్నీ మంచి స్థితిలో ఉండునట్లుగా ఎప్పటికప్పుడు పరీక్షించుకొనవలను. ఎలక్ట్రీషియన్ ఫోర్మెన్ అనుమతి లేకుండా తన పనిని ఇతరులకు అప్పచెప్పరాదు. ఇతరుల పనిని తాను చేయరాదు. ముందుగా అనుమతి తీసుకోకుండా డ్యూటీకి గైహాజరు కారాదు. స్విచ్ ఆఫ్ చేయుటకు, ఆన్ చేయుటకు తప్పనిసరిగా సరైన రబ్బర్ గ్లౌజులు ధరించవలను. అలాగే అమర్చిన ప్లేవుడ్ ప్లాట్ఫామ్ను, రబ్బర్ మ్యాట్లను ఉపయోగించవలను. అన్ని విద్యుత్ పరికరములు, సబ్స్టేషన్లు శుభ్రముగా తేమ లేకుండా ఉండునట్టుగా చూసుకొనవలను. ఎలక్ట్రీషియన్ పనిముట్లు విషయమై పూర్తి అవగాహన కలిగి ఉండవాలి. స్క్వేర్ పార్ట్ తోడుగా ఉంచుకోవటం, స్క్వేర్ పార్ట్స్ విషయమై జాడ తెలిసి ఉండటం మరియు స్క్వేర్ పార్ట్స్ పై అవగాహన కలిగి ఉండవలను. చట్ట ప్రకారం రెగ్యులేషన్ లో నిర్దేశించిన విధంగా పై అధికారుల ఆజ్ఞలను, సూచనలను అనుసరించి తమ విధులను నిర్వహించవలను. జై సింగరేణి. ఎలక్ట్రీషియన్ మరియు ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాటించవలసిన షట్ డౌన్, లోటో సిస్టమ్, లాకౌట్ అండ్ ట్యాగౌట్ పద్ధతులు: ఏదైనా విద్యుత్ పరికరం యొక్క పుల్ట్ సరిచేయుటకు, డిస్క్ కనెక్ట్ చేయుటకు, షిఫ్టింగ్ కొరకు వేరే స్విచ్తో బస్ కపుల్ చేయుటకు మరియు కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్ విద్యుత్ పరికరం మీదుగా పనిచేసే ముందు ఎలక్ట్రీషియన్ మరియు ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు ఈ కింద తెలుపబడిన జాగ్రత్తలు తీసుకొనవలెను. ఇన్కమింగ్ కంట్రోల్ స్విచ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పని చేయవలసిన స్విచ్కు విద్యుత్తును అందించే కనీసం 2 సోర్సులను సర్క్యూట్ బ్రేకర్ ఆఫ్ చేసి ఐసోలేట్ చేసే పనిని ఆయా సూపర్వైజర్ లేదా ఎలక్ట్రీషియన్ మాత్రమే చేయవలను. ఐసోలేటర్ని కీతో గాని బోల్ట్తో కానీ లాక్ చేయవలను. అదనపు జాగ్రత్తగా పీవీసీ టేప్ను కట్టవలను. మన పేరు కలిగి ఉన్న మ్యాన్ అండ్ లైన్ మరియు డేంజర్ బోర్డులను తగిలించవలను. అదనపు జాగ్రత్తగా వీలైన చోట ఐసోలేటర్ను చైన్తో లాక్ చేయవలను. పని చేయవలసిన స్విచ్ పరికరం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పైన తెలుపబడిన 1వ స్టెప్ ప్రకారం 2 సోర్సులను ఐసోలేట్ చేసినది నిర్ధారించుకోవాలి. మొదటిగా కవర్ ఓపెన్ చేయవలను. హ్యాండ్ గౌజులను ధరించవలను. పవర్ లేనిది మల్టీమీటర్తో నిర్ధారించుకొనవలను. పుల్ట్ సరి చేసుకొనవలను. స్విచ్లో టూల్స్ మరియు ఏ ఇతర వస్తువులు లేవని నిర్ధారించుకోవాలి. కవర్ పెట్టి అన్ని బోల్ట్లు వేసి టైట్ చేయవలను. ఇతరులను స్విచ్లకు దూరంగా ఉంచవలను. ఇన్కమింగ్ కంట్రోల్ స్విచ్ ఆన్ చేయుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వేరే ఏదైనా మ్యాన్ అండ్ లైన్ బోర్డ్ పీవీసీ టేప్తో కట్టి ఉండటం, చైన్తో లాక్ చేయబడటం చెక్ చేసుకొనవలను. మనం పెట్టిన మ్యాన్ అండ్ లైన్ బోర్డ్ పీవీసీ టేప్ చైన్ లాక్ కాకుండా వేరే ఏదైనా ఉన్నట్లయితే దాన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి. హ్యాండ్ గ్లౌజులను ధరించాలి. ఐసోలేటర్ను ఆన్ చేయవలను. సర్క్యూట్ బ్రేకర్ను ఆన్ చేయవలను. వేరే మ్యాన్ అండ్ లైన్ బోర్డ్ ఆ స్విచ్ మీద కనిపించిన ఎడల ఆ ఎలక్ట్రీషియన్ లేదా సూపర్వైజర్ పని పూర్తి అయినంత వరకు ఆ స్విచ్ను ఆన్ చేయరాదు. స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి మాత్రమే స్విచ్ ఆన్ చేయవలను. వేరొక వ్యక్తి ఆ పని చేయరాదు. ఆ పని తదుపరి షిఫ్ట్కి కొనసాగించినట్లయితే పవర్ ఆఫ్ చేసిన వ్యక్తి ఆ తర్వాత వచ్చే ఎలక్ట్రీషియన్ లేదా ఎలక్ట్రికల్ సూపర్వైజర్కి పని స్థలంలో పూర్తి ఛార్జీ ఇవ్వవలెను. చట్ట ప్రకారం రెగ్యులేషన్లో నిర్దేశించబడిన విధముగా పై అధికారుల ఆజ్ఞలను, సూచనలను అనుసరించి తమ విధులను నిర్వహించాలి. జై సింగరేణి. గనిలో పనిచేయనప్పుడు స్విచ్ల దగ్గర కానీ మరే ఇతర ఎలక్ట్రికల్ పరికరం దగ్గర కానీ పని చేయనప్పుడు ఎస్ఓపి ద్వారా మాత్రమే పనిచేయాలి. కాదని మన సొంత నిర్ణయాలతో పనిచేసినట్లయితే మరి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మరి అటువంటి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయని మనం ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మీద పనిచేసేటప్పుడు దాని యొక్క కంట్రోల్ ఖచ్చితంగా బంద్ పెట్టుకోవాలి. బంద్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ బంద్ పెట్టడం కదా, అసలు రియల్ పనిచేస్తుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో రియల్ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, రియల్ అయింది. ఓకే, ఇండికేషన్ వస్తుందా లేదా చూసుకోవాలి. రియల్ అయిందా లేదా అనేది ఒకటే కదా, రియల్ ఇండికేషన్ వర్కింగా లేదా. ఓకే, రియల్ ఇండికేషన్ వర్కింగ్. సో బ్రేకర్ పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ సోర్స్ లో ఐసోలేటర్ ఆఫ్ లో పెట్టుకోవాలి.
ఇప్పుడు దీనికి మనం లాకౌట్ వేసుకొని మనం ఏం పని చేయాలనుకున్నా ఆ పని చేసుకున్న తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యాక్సిస్గా ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వర్కింగ్ కదా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు రన్నింగ్ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పవర్ లేపుతాను. నేను పవర్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఊపుతా, నీకు 3 సార్లు లైట్ ఊపుతా, దాన్ని బట్టి నువ్వు వచ్చి ఇక్కడ ఆన్ చేసుకో. ఓకేనా? రైట్ కదా? రైట్. మరి తొందరపాటుతో మరి లైట్ ఊపి ఆన్ చేద్దాం అనుకున్నప్పుడు మరి వేరొక లైట్ పక్క నుంచి వెళ్ళినప్పుడు మరి అవతలి వ్యక్తి అదే అనుకుని ఆయన పని మొదలుపెట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆ విధంగా కాకుండా ఎవరైతే ఆఫ్ చేశారో వారు మాత్రమే ఆన్ చేస్తే ఈ ప్రమాదం జరగకుండా ఉండేది. కాబట్టి పని చేసేటప్పుడు పనిచేయు విధానం SOPని మన అందరం అవలంబించుకొని మరి సేఫ్టీతో పనిచేసి రక్షణగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఎటువంటి ప్రమాదాలకు కార్మికులు మరి గురి కావద్దని తెలియచేయడానికి మాత్రమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. అందరూ కూడా సేఫ్టీతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, రక్షణ ఎల్లప్పుడూ, రక్షణ చివరి వరకు, రక్షణ ఎప్పుడు మనందరికీ తోడుగా ఉండినట్లుగా కోరుకుంటూ జై సింగరేణి.